గత కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉంటున్న గులాబీ బాస్ మౌనం వీడి ఆగమనానికి సిద్ధమవుతున్నారా? ఓవైపు దీపావళి బాంబులు అంటూ ప్రభుత్వ నేతలు హెచ్చరిస్తున్న వేళ ధీటైన బాంబులను కేసీఆర్ కూడా రెడీ చేస్తున్నారా? కొత్త ప్రభుత్వానికి 1 ఇయర్ సమయం ఇద్దామన్న ఆయన ఇక సమయం అయిపోయిందంటూ ఇండికేషన్ ఇస్తున్నారా? ఇంతకీ కేసీఆర్ రంగంలోకి దిగేదెప్పుడు? ఆయన పేల్చబోయే పొలిటికల్ బాంబులు ఎలా ఉండనున్నాయి? లెట్స్ వాచ్. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల నుంచి సైలెంట్ గా ఉంటున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆ మధ్య ఓసారి అసెంబ్లీలో కనిపించిన ఆయన ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. కనీసం పార్టీ అధికారిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనడం లేదు. కేసీఆర్ వెనకుండి అంతా నడిపిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ ఆయన మౌనానికి కారణం ఏంటని ప్రశ్నలు అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ గట్టిగానే తొలుస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వానికి ఏడాది టైం ఇద్దామని గతంలోనే చెప్పిన కేసీఆర్ అప్పటి నుంచి పెద్దగా పొలిటికల్ ఫీల్డ్ లో కనిపించడం లేదు. కొన్ని రోజులు ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా బయటకు వచ్చిన సమయాల్లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై అరకొర విమర్శలు గుప్పించారే తప్ప కేసీఆర్ స్టైల్ విమర్శనాస్త్రాలు కాదనేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే ప్రత్యర్థి నేతలపై కేసీఆర్ స్టైల్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వ్యంగ్యస్త్రాలతో ఓ రేంజ్ లో విరుచుకుపడతారు ఆయన. కానీ ఈ మధ్య కాలంలో కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల్లో మునుపటి వేడి కనిపించడం లేదు. పైగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా ఇంకా అమలు కాకపోవడం, హైడ్రా విషయంలో ప్రభుత్వంపై ఎదురవుతున్న వ్యతిరేకత, 6 గ్యారంటీ హామీల వైఫల్యం, ఇలా ఎన్నో అంశాలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉన్నా కేసీఆర్ మాత్రం ఎప్పుడూ ఘాటుగా స్పందించలేదు. దీంతో కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆయన సైలెన్స్ వెనుకున్న వ్యూహాస్త్రం ఏంటి అనేది అంతు చిక్కని వ్యూహంగా మారింది. అయితే ఎట్టకేలకు గులాబీ బాస్ రంగంలోకి దిగే సమయం వచ్చిందని పార్టీ వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 6 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కానుండడంతో ఆ తర్వాత నుంచి గులాబీ బాస్ నేరుగా అడుగు పెట్టనున్నారట. దీంతో పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అటు రాజకీయ వర్గాల్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత మంచి రోజు చూసుకొని అధినేత రంగంలోకి దిగే అవకాశం ఉందట. ఈలోగా డిసెంబర్ 6 తర్వాత నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పూర్తిగా స్టడీ చేసి వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే అవకాశం ఉన్నట్లు వినికిడి. ఇకపోతే గత ప్రభుత్వంలో భారీగా అవినీతి జరిగిందని, సరైన టైంలో అవినీతి బాంబులన్నీ పేలుతాయంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి బాంబులు ధీటైన బాంబులను కేసీఆర్ కూడా రెడీ చేసినట్లు రాజకీయ వర్గాల్లో అంతర్గత చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ పేల్చబోయే బాంబులు ఎలా ఉండబోతున్నాయి, ఏ స్థాయిలో పేలబోతున్నాయనేది వేచి చూడాలి.